యాదాద్రి అభివృద్ధి వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి యాదాద్రి క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోంది. దీంతో యాదాద్రిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్లలోకి చేరాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ యాదాద్రిని 9 సార్లు దర్శించుకున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు స్వయంగా నిపుణులతో కలిసి రూపొందించారు. గుట్ట అభివృద్ధికి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 2 ఏళ్లలో 4 గింతలు పెరిగి భూ యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో 15 నుంచి 20 లక్షల రూపాయలున్న ఎకరం ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతోంది. వడాయిగూడెం, మల్లపురం, సైదాపురం, మైలార్గూడెం, దతార్పల్లి, వంగపల్లి, చిన్నకందుకూరు, పెద్దకందుకూరులలో ఎకరం భూమి ₹1 కోటి పలుకుతోంది. ఒకప్పుడు వ్యవసాయ భూములు 4 నుంచి 5 లక్షలుండేది. నేడది 20 నుంచి 40 లక్షల వరకు ధర పలుకుతోంది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని యాదాద్రిగా రూపుదిద్ది ఈరోజు వందలాది కోట్లను వెచ్చిస్తున్న క్రమంలో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ రెవెన్యూ పరమైనటువంటి విధుల విషయంలో విపరీతమైనటువంటి డెవలప్మెంటు అభివృద్ధి జరిగింది. అదేవిధంగా యాదాద్రి సెంటర్ చేస్తూ జిల్లా హెడ్ క్వార్టర్గా కనుక ప్రకటన ఒకవేళ జరిగినట్లయితే, జిల్లా హెడ్ క్వార్టర్ చేసినట్లయితే ఇంకా అభివృద్ధి ఇంకా అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంది. యాదగిరి నరసింహస్వామి వారి ఆశీస్సులతో జోరుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పెరిగింది. జిల్లాలో అత్యధిక ఆదాయం ఒక్క యాదాద్రి నుంచే వస్తుందంటున్నారు అధికారులు. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన యాదాద్రిని జిల్లా చేస్తా అని చెప్పడం వలన మరి ఇక్కడి యాదగిరిగుట్ట స్థానిక ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి మా జిల్లా సెంటర్ దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన మాకు జిల్లా ప్రజలకు జిల్లా సెంటర్ అనేది చాలా ఇబ్బందులుగా ఉండేది. ఎందుకంటే ప్రతిదీ ఏదానికి జిల్లాకి వెళ్ళడం అనేది ఒక రోజు కేటాయించిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఈ రోజున మా పాదాల దగ్గరికి స్వామివారి సన్నిధికి జిల్లా సెంటర్ రావడం వలన ఇక్కడ స్థానికంగా ఉద్యోగావకాశాలు కానీ భూముల రేట్లు కానీ మాకు చాలా అద్భుతంగా మా ఇంటి ముందుకు వచ్చినట్టు ఉన్నది. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడంలో ఈసారి నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా యాదగిరిగుట్ట నిలిచింది. మొత్తంగా యాదాద్రి పుణ్యక్షేత్రం డెవలప్మెంట్తో భూముల ధరలు పెరిగి స్థానికుల ఆదాయం రెట్టింపైందని విశ్లేషకులు అంటున్నారు. మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య